జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో సుబ్బు, ఏమైంది సుబ్బు? సుబ్బు 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 ఏ సుబ్బు? సార్ బాలు వాటర్. సుబ్బు సార్ సార్ సుబ్బు सर सर क्या हुआ? सुब्बू ले सुब्बू सर उठिए सर, ले जागृता संभाल के ये वाटर तागंడి. सुब्बू ले కూర్చో సుబ్బు. చాలా సహాయం చేశావు. అయ్యో. చాలా థ్యాంక్స్. పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టద్దు. నువ్వు ఎవరో కానీ సమయానికి దేవతలా వచ్చినావమ్మా. ఏంది సుబ్బు నువ్వు అమ్మాయి గురించి ఆలోచించొద్దంటే ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నా పుచ్చమ్మను చూసేంత వరకు నా ప్రాణం ఎక్కడికి పోదులే పద్దు. సుబ్బు ఏందా మాటలు? బుచ్చమ్మని చూసేందుకే ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డానేమో. హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్. సంభాల్కి. పర్లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. సుబ్బు. ఇక మేము బయలుదేరుతాం. అయ్యో సార్ పద. అంత కంగారు పడ్డావేంటి? వాళ్ళ మా అమ్మ నాన్నల ప్రీతి. అవునా? అంటే పుజ్జమ్మ అంటున్నారు నువ్వేనా? అవును. పాపం వాళ్ళు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు కదా. ఇది నా కర్మ. నా వల్ల అందరికీ బాధే, ఎవరికి మనశ్శాంతి లేదు. నిజం చెప్పి దగ్గర కాలేవు, అబద్ధం ముసుగులో దూరంగా ఉండలేవు. ఇంత నరకం ఎలా భరిస్తున్నావను? పిల్లల కోసం, నా పిల్లలు ఆర్య సార్ బాగుండాలి, ఇదొక్కటే నన్ను ప్రాణాలతో నడిపిస్తుంది ప్రీతి. నీ కష్టం ఎవరికీ రాకూడదు, నీ అంత గుండె ధైర్యం ఎవరికీ ఉండదు. బాధపడకను, నీకు మంచి రోజులు వస్తాయి. పద. ఎనీ క్లూస్ దేర్? నో సార్, ఇప్పటి వరకు 60% ఏరియాస్ కవర్ అయ్యాయి సార్. వీ గెస్ కాసేపట్లో మన అను మేడంని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అవ్వాలి. ఆ పాంప్లెట్స్ ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి రీచ్ అవ్వాలి. అను ఖచ్చితంగా వాటిని రిసీవ్ చేసుకుంటుంది. యూ గైస్ కీప్ ఆన్ వర్కింగ్. ఇంతకీ బయోమెట్రిక్ స్కాన్ అంతా పర్ఫెక్ట్గా ఉందిగా? ఎస్ దాదా, నేను క్లియర్గా చెక్ చేశాను. యూ డోంట్ వరీ అబౌట్ దాట్. వన్స్ పాంప్లెట్ మీద ఉన్న ఫోటోని వదినమ్మ కానీ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్ స్కాన్ అవుతాయి. ఒకవేళ అది మిస్ అయినా వాటర్ సర్వే టీంలో మనవాళ్ళు కూడా ఉన్నారు ఆర్య. వాళ్ళు ప్రతి ఒక్కింటికి వెళ్తారు. ఏదో ఒక ఇంట్లో అను మన వాళ్ళకి ఖచ్చితంగా ఎదురుపడే ఛాన్స్ ఉంది. యా, హోప్ఫుల్లీ ఈ రెండిట్లో ఏదో ఒకటి సక్సెస్ అయ్యి అను గురించి ఏ చిన్న క్లూ దొరికిన ఛాన్స్ అండే తనని రీచ్ అవ్వచ్చు. కమాన్ గైస్, లెట్స్ డూ ఇట్. ఓకే సార్.
ఏమండి ఏమండి ఎవరండి మీరు? మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఓటర్ ఐడి సర్వే కోసం వచ్చాము. మీ ఓటర్ ఐడి తీసుకురండి. కోనయా క్యా చాయే? ఓటర్ ఐడి సర్వే కోసం వచ్చామండి. మీ ఇంట్లో కొత్తగా ఓటర్ ఐడి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ, నాది ఓటర్ కార్డ్ ఎప్పుడో జమానాలో వచ్చింది. అది మార్చి కొత్తది ఇస్తారు క్యా? దాంట్లో నాది ఫోటో కూడా అచ్చానయ్యే. కొత్త ఓటర్ ఐడి అంటే ఇంతవరకు లేని వారికి ఇప్పుడు ఇస్తామని అర్థం. పాతది మార్చి కొత్తది ఇస్తామని కాదమ్మా. హా, ఐసా క్యా? ఏక్ మినిట్. అను, ఏంటక్కా? నీది ఓటర్ కార్డ్ లేదు కదా, కొత్తది చేయించుకుంటావా? సర్వేకి వచ్చారు. వద్దక్కా. ఎందుకు వద్దు? గవర్నమెంట్ నుంచి లోన్లు గీన్లు కావాలి అంటే ఓటర్ కార్డు ఉండాలి కదా. లేదక్కా, నా ఉనికిని తెలియజేసే ఎలాంటి క్లూ అయినా సరే ఆర్యసరికి దొరకకూడదు. సార్ చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనల్ని అందుకోలేం. అందుకే నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేనక్క. వద్దని చెప్పేసి పంపించేసి. సమజ్ గయా. ఖచ్చితంగా ఆర్య సార్ ఏదో ఒకటి చేసుంటారు. భయ్యా, హమ్కో కోయి ఐడి కార్డ్ నహీ చాహియే. ఇది చెప్పడానికి ఇంతసేపా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేనే. మరి లోపలున్నది? అది నేనే. అది ఎలాగండి? ఇక్కడ ఉంటే బయట ఉండే నేను, లోపల ఉంటే లోపలుండే నేను. అది నేనే, ఇది నేనే. మరి ఈ బేబీ? బేబీ కూడా నాదే. మరి మీ వారు? క్యా బే, కళ్ళు తిరుగుతున్నాయి. మాది మొగుడు లేకుండా బిడ్డ ఎలా వస్తాయి? అది కాదమ్మా, ఇంట్లో ఉన్నారా అని అడిగాను. నై నై నై, నాది మొగుడు ఇంట్లో ఉండదు, దుబాయ్లో ఉంటాయి. 6 నెలలకు ఒకసారి వస్తాడు పోతాడు. చాలా ఔర్ చాహియే క్యా? వద్దమ్మా, ఇది చాలు. పదండి. రేష్మానా మజాకా. హాయ్ బేటీ. అరే, పాంప్లెట్ ఇవ్వడం మర్చిపోయానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.